వారం రోజులైంది. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. పైగా విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. అవును, రైల్వే కోడూరు కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నరగా అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారు అని బాధితురాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కీచక ఎమ్మెల్యే శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నోరు విప్పలేదు. దళిత మహిళ రోడ్డెక్కి న్యాయం కోసం వేడుకుంటున్నా హోంమంత్రి అనిత స్పందించలేదు. ఓ మహిళను వేధిస్తున్నట్లు సొంత పార్టీ ఎమ్మెల్యే ఆడియోలు, వీడియోలతో సహా అడ్డంగా దొరికిపోయినా పవన్ కళ్యాణ్ ఏ చర్యలు తీసుకోలేదు. మహిళలకు అండగా ఉంటాము అని డబ్బా కొట్టుకుంటున్న కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళా భద్రత ఇదేనా అంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవిని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారం చేసిన కీచక ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్టు చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం, ఒక వారం దాటిపోయింది, అయినప్పటికీ కూడా ఆ కీచక ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని ఎలా చూడాలి? మహేశ్వరి, వాస్తవంగా చూసినట్లయితే తనపై అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ బయటికి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాటు తనపై అత్యాచారం చేయడంతో పాటు తన కొడుకును బెదిరించారని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు, ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ, అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఏదైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు ముఖ్యంగా జనసేన పార్టీ తరపులో ఒక త్రిసభ్య కమిటీ వేశామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం ఈ రోజు ఆ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో ఒక హైడ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. తాము విచారణ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా వాళ్ళు విచారణ చేస్తారట. చేసిన తర్వాత ఏదైతే ఇంకా ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం, ఇటు ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాధిత మహిళని రైల్వే కోడూరు వచ్చి ఆ కమిటీ ముందు హాజరు కావాలి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. ఇంకో కోణంలో చూసినట్లయితే ఆమె మీద అక్కడికి రైల్వే కోడూరులోనే 2 కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేయాలని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆమెకి రైల్వే కోడూరు పిలిపించి అరెస్టు చేయడానికి ఇదంతా చేస్తున్నారనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి తంతు కూడా ఏదైతే విచారణ ఇప్పుడు అరవ శ్రీధర్ హాజరయ్యారో ఆమె హాజరు కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పేసి చేతులెత్తేసి అరవ శ్రీధర్కి క్లీన్ చిట్ ఇచ్చేటువంటి దిశగా ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది అనేటువంటిది వినిపిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితురాల మీద, దళిత మహిళ మీద ఆరోపణలు చేసినటువంటి తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి అక్కడ మొత్తం కూడా వ్యవహారం నడుపుతున్న పరిస్థితుంది. అతని ఆధ్వర్యంలోనే ఆ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అతని హంగామా కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు పార్టీ అసలు వాస్తవంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ నుంచి అతను వీడియో కాల్ చేసి టీజింగ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి అన్ని ఆధారాలు చూపిస్తున్నప్పటికీ కూడా త్రిసభ్య కమిటీ విచారణ అంటూ ఒక కాలయాపన చేసి అతనికి క్లీన్ చిట్ ఇచ్చి మా వైపు నుంచి ఆమె హాజరు కాలేదు కాబట్టి ఇతను క్లియర్గా చెప్తున్నాడు, ఆమె ట్రాప్ చేసింది అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే జనసేన పార్టీ తరపు నుంచి గత వారం రోజుల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతను బాధితుడిలాగా వాళ్ళు చిత్రీకరించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళ, దళిత మహిళ, ఒక ఉద్యోగిని, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగిని బయటికి వచ్చి తనకి ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. దీన్ని కప్పిపుచ్చేందుకే ఏదో విచారణ చేసామని చెప్పేసి దాన్ని సైడ్ ట్రాక్ చేసి అరవ శ్రీధర్కి ఎవరైతే ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఉన్నారో ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చే దిశగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయనేది బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అక్కడ తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఆమె మీద ఆరోపణలు చేశారో ఆయన ఆధ్వర్యంలోనే విచారణ సాగుతుంది కాబట్టి ఇది అసలు దీనికి ఒక శాంటిటీనే లేదు అనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్ చేసింది. తన క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తూ ఉన్నారని ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా నన్నెందుకు రోడ్డుపై నిలబెడుతున్నారు అని వాపోయింది. ఈ ఇష్యూను జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర రాజకీయం చేస్తూ ఉన్నాడని మండిపడింది ఆమె. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే, మీరు అంటున్నారు
ప్రూఫ్ లేవయ్యా. ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబడతారు? ప్రూఫ్లుంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు. అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గాడికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు నువ్వు, లేకపోతే మాట్లాడద్దు. ఛాలెంజ్, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను యు ఆర్ అ కోల్డ్ నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నిన్ను అంట.